అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధిక శబ్దాలు చేసే 2-వీలర్ సైలెన్సర్లను ఈరోజు అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద రోడ్ రోలర్తో చూడొచ్చు మనం విజువల్స్లో. ఏదైతే ఉందో సైరన్స్ కావచ్చు, సైలెన్సర్లు కావచ్చు పెద్ద ఎత్తున, ఎందుకంటే వాటిని సేకరించి నగరంలో తిరిగేటటువంటి వాహనాల దగ్గర నుంచి, వాహనదారుల నుంచి సేకరించి ఏకంగా పోలీసులు ఇక్కడ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ టవర్ క్లాక్ సమీపంలో ఈ సైలెన్సర్లను తుక్కు కింద ఏకంగా నుజ్జు చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా సైలెన్సర్స్ ఏదైతే ఉందో అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వాడకూడదు అనే ఒక ఇండికేషన్ ఇచ్చే అంశంలో భాగంగా మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఉందో అనంతపురంలో ఈ సైలెన్సర్స్ అధిక శబ్దం చేసేటువంటి సైలెన్సర్లను ఈ రకంగా చేయడం వల్ల ఏమి ఇండికేషన్ ఇవ్వబోతున్నారని జిల్లా ఎస్పీ గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు వారి మాటలు? సార్ ఏంటి సార్ ఏమి ఇండికేషన్ ఇవ్వబోతున్నారు? మీకు అందరికీ తెలిసి అండి, లాస్ట్ ఒక 6-7 months ముందు కూడా మనం ఇలాగే డ్రైవ్ కండక్ట్ చేసి ఈ నాయిస్ పొల్యూషన్ చేస్తున్నటువంటి, హై నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 150 సైలెన్సర్స్ని అండ్ అరౌండ్ 150 హార్న్స్ని కూడా, హై వాల్యూమ్ వచ్చేటట్టు హార్న్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. బేసికలీ టౌన్లో కుర్రాళ్ళు కొన్ని ఏరియాస్లో తాగి ఉండొచ్చు, లేదంటే అదర్వైజ్ వీలింగ్ చేస్తూ ఉండొచ్చు. అదర్వైజ్ ఆల్సో నార్మల్ టైంలో కూడా ఈ సైలెన్సర్స్ వాడడం వల్ల స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ప్రశాంతంగా జనాలు ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడన్నీ కూడా దీనివల్ల నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది. సో అందువల్ల వీళ్ళందరి ఈ అన్ని వెహికల్స్కి కూడా మనము ఫైన్ ఇంపోజ్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు క్రష్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల పబ్లిక్కి అండ్ యూత్కి నేను అపీల్ చేయడం ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఒక్కొక్కటి 30,000, ఒక్కొక్క పీస్ వచ్చి 30,000 ఇవి. సో పేరెంట్స్ కూడా కొద్దిగా ఆలోచించాలి, ఎక్కడ పిల్లలు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ టౌన్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, మైనర్ రైడింగ్ ఉండొచ్చు, ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు. సో ఎన్ఫోర్స్మెంట్ ఒక ఆస్పెక్ట్ అయితే, పేరెంట్స్ తరపు నుంచి అండ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఒక డిసిప్లిన్ అనేది తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు అడిగిన వెంటనే పేరెంట్స్ కూడా స్పీడ్ బైక్స్ ఏదైతే ఉందో, రేస్ బైక్స్ ఇటువంటివన్నీ కొనిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఒక జిల్లా ఎస్పీగా? ఇప్పుడు మనము జస్ట్ ఒక 1 year స్టాటిస్టిక్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ తీసుకున్నట్టయితే దాదాపు 60-70% యాక్సిడెంట్స్ అన్నీ కూడా 2-వీలర్స్ రైడర్స్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా మైనర్స్ అండ్ ట్రిపుల్ రైడింగ్స్ టైంలో, లేదంటే తాగి బండి నడపడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. సో పేరెంట్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మైనర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో బండి ఇవ్వకుండా ఉండడం, అండ్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ప్రాపర్ డ్రైవింగ్ వస్తుందా లేదా అది చూసుకోవడం, అండ్ వాళ్ళు హెల్మెట్ అండ్ అదర్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారా, 2 సైడ్ మిరర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి వెహికల్స్ అది ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-వీలర్స్ ఇటువంటివి అయితే అధిక శబ్దం చేసే సైలెన్సర్, పెద్ద వాహనాలు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, నగరంలో తిరిగే వాటి మీద వాడుతున్నారు, ఈ సైరన్స్ వాడుతున్నారు. దీని మీద మీరు ప్రత్యేక నిఘా ఏమన్నా పెట్టే అవకాశం? మీరు అటు సైడ్ చూస్తే లాస్ట్లో చాలా వరకు హై వాల్యూమ్ వచ్చే ఇవి ఉన్నాయి, హార్న్స్ ఉన్నాయి. సో అవి అదే డ్రైవ్లో కండక్ట్ చేసి తీసినవే. ఇంకా ఫర్దర్గా కూడా ఆ డ్రైవ్ మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఫైనల్గా సార్, గతంలో కూడా మీరు ఇటువంటి యాక్టివిటీనే మీరు గతంలో కూడా చేశారు, ఎందుకంటే సైలెన్సర్ తీసుకొచ్చి రాబోయే కాలంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూగా ఉంటుంది. ఇది కూడా కంటిన్యూ అవుతుంది. దీంతో పాటుగా ఇంకా ఈ స్టిక్కర్స్ అండ్ ఈ సైరన్స్ మీద కూడా మనం డ్రైవ్ స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇది జిల్లా ఎస్పీ జగదీష్ గారు చెప్తున్నటువంటి విషయం. ఇది చూస్తే ఏదైతే ఉందో ఈ సైలెన్సర్ల విషయంలోనే కాదు, ఏదైతే ఉందో పెద్ద వాహనాలకు కూడా వాడేటువంటి సైరన్స్ను కూడా మేము ప్రత్యేక నిఘా ఏర్పరచబడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో విద్యార్థులు కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తీసుకుంటే మాత్రం ఎక్కువ శాతం ఓవర్ స్పీడ్తో వెళ్తున్నటువంటి సమయంలోనే స్టూడెంట్స్కి సంబంధించి యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తుంటే, మరోవైపు తల్లిదండ్రులు కూడా ఒకసారి పిల్లలు అడిగిన వెంటనే ఏదైతే ఉందో ఈ హై స్పీడ్ వెహికల్స్ను తీసిచ్చే విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి జిల్లా ఎస్పీ ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఈ డ్రైవ్ అనేది మొత్తం, ఎందుకంటే గతంలో కూడా ఇటువంటిది చేసాము, మరొక రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూగా ఉంటుంది అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఎంత మేరకు కట్టడి అవుతుంది. ఎందుకంటే పోలీసులు ఒకవైపు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక శబ్దాలు చేసేటటువంటి సైలెన్సర్లతో కాకుండా ముఖ్యంగా అధిక స్పీడ్తో వెళ్ళేటువంటి వాహనాలు కూడా అధికంగా తీసుకుంటున్న నేపథ్యంలో వీటి మీద పోలీసులు కట్టడి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిన అంశం.
కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.